హాయ్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. నెల్లూరుకి అతి సమీపంలో ఉన్న పడుగుపాడులో ప్రస్తుతం నేనున్నాను. ఈ పడుగుపాడులో ఒక స్పెషల్ బిర్యానీని ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను. అదే గరీబ్ బిర్యానీ. ఈ గరీబ్ బిర్యానీ టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది, కాస్ట్ చాలా తక్కువ ఉంటుందట. మరి ఇంకెందుకు ఆలస్యం, మనం కూడా వెళ్ళి ఆ గరీబ్ బిర్యానీ టేస్ట్ చేసేద్దాం, రండి. నమస్కారం మేడం. నమస్కారం సార్. అసలు ఈ గరీబ్ బిర్యానీ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయిందండి? అసలు ఈ గరీబ్ బిర్యానీ ప్రత్యేకతలు ఏంటి? అసలు గరీబ్ బిర్యానీ స్టార్ట్ చేసింది 2016 అండి. గరీబ్ బిర్యానీ టోటల్ నేమ్ వచ్చి ఎంఎం గరీబ్ బిర్యానీ అని పెట్టుకున్నాము. ఆ ఎంఎం అనేది మా పిల్లల పేర్లతో పాటు పెట్టుకున్నాము. యాక్చువల్గా బిర్యానీ తినాలంటే ఎక్కువ కాస్ట్ పెట్టి తినాలి. మేము మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా కరెక్ట్ మంచి బిర్యానీ తినాలి అని చెప్పి ఆలోచన వచ్చింది. సో అదొకసారి ట్రై చేద్దామని చెప్పి ట్రై చేసాము, సక్సెస్ అయ్యాము. అంటే తక్కువకే ఇచ్చాము, మార్జిన్ తక్కువ పెట్టుకున్నాము, తక్కువగానే ఇచ్చాము, ఎక్కువ లాభాలేం ఆశించలేదు. అంటే నెల్లూరుకి కొంచెం దూరంలో ఉంటుంది ఈ పడుగుపాడు, బట్ నెల్లూరులో కూడా చాలా చోట్ల మీ ఎంఎం గరీబ్ బిర్యానీ సెంటర్ అంటూ ఉంటుంది. అంటే ఇక్కడ నుంచే చాలా మంది పట్టుకెళ్ళి వాళ్ళు కూడా సేల్ చేసుకుంటున్నట్టు. ఇంతలా క్రేజ్ సంపాదించిందంటే ఏంటి మీ బిర్యానీ ప్రత్యేకత ఏంటి? టేస్ట్ బాగుంటుంది, క్వాలిటీ బాగుంటుంది, రీజనబుల్గా ఉంటుందండి. వాడే మెటీరియల్ అంతా మంచిది. సో క్వాంటిటీ పరంగానూ బాగుంటుంది, క్వాలిటీ పరంగానూ కూడా బాగుంటుంది. ఏమేమి ఉంటాయండి మీ దగ్గర బిర్యానీతో పాటు? ఏమేమి ఉంటాయి? చాలా రకాల బిర్యానీ ఐటమ్స్ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఐటమ్స్ కూడా వచ్చున్నాయి. ఫ్రైడ్ చికెన్ అని, ఫిష్ కర్రీస్ ఉన్నాయి, ఫ్రై ఐటమ్స్ ఉన్నాయి, చైనీస్ ఐటమ్స్ అన్ని దొరుకుతాయి. తందూరి ఐటమ్స్ అయితే మా దగ్గర బిర్యానీ తందూరి ఐటమ్స్ అయితే A1గా ఉంటాయి. మంది కూడా పెట్టినట్టున్నారు. మంది రీసెంట్గా పెట్టాము, అది కూడా అవైలబుల్ ప్రైస్లోనే ఉంది. అంటే 2016లో ఎంతమందితో మొదలైందండి? 2016లో ఇద్దరితో మొదలైందండి, నేను మా వారు మాత్రమే. తర్వాత ఇద్దరు నుంచి 10 మంది అయ్యాము, 10 నుంచి 15. పర్వాలేదు. రెస్పాన్స్ ఎలా ఉందండి కస్టమర్స్ నుంచి? రెస్పాన్స్ బాగుందండి. కస్టమర్స్ని అడగాలి ఇంకా మీరు. ఖచ్చితంగానే. ఒక 2016లో ఇద్దరితో మొదలైన ఈ జర్నీ ఇప్పుడు ఇంతమందికి ఉపాధిని కల్పిస్తూ ఒక సక్సెస్ఫుల్గా నడుస్తుంది. ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంటే మేము ఇద్దరమే ఉన్నాము, ఇప్పుడు మాతో పాటు ఒక 10 మందికి వర్క్ ఇవ్వగలుగుతున్నాము. అది చాలా సాటిస్ఫై అవుతుంది. పడుగుపాడు గరీబ్ దమ్ బిర్యానీ అనమాట. చికెన్ దమ్ బిర్యానీ చూస్తుంటేనే చాలా టేస్టీ లుక్ అయితే కనిపిస్తుంది, నోరు ఊరుతుంది కూడా ఈ బిర్యానీని చూస్తుంటే. చికెన్ పీస్ కూడా చాలా పెద్దగా, చాలా టెంప్టింగ్గా ఉందన్నమాట. యాక్చువల్గా ఈ గరీబ్ బిర్యానీ హోటల్ వచ్చి నెల్లూరు దాటొస్తే, అంటే నెల్లూరు పెన్నా నది దాటితే కనుక
పెద్ద పడుగుపాడు ఉంటుంది. ఆ పడుగుపాడులో ఈ గరీబ్ రెస్టారెంట్ ఉంటుందన్నమాట. అయితే ఈ గరీబ్ రెస్టారెంట్ అయితే ఇక్కడ ఉంటుంది, కానీ దీని అవుట్లెట్స్ అన్నీ కూడా చాలా ఎక్కువగా నెల్లూరులో ఎక్కడ చూసినా ఏ వీధిలో చూసినా గరీబ్ బిర్యానీ అని కనిపిస్తూ ఉంటుందన్నమాట. అంటే కొన్ని ఈ రెస్టారెంట్కి చెందిన వాళ్ళు అయినప్పటికీ మరికొన్ని మాత్రం అంటే ఇక్కడి నుంచి బిర్యానీ కొనుక్కొని వెళ్ళి వాళ్ళు మళ్ళీ అక్కడ సేల్ చేస్తుంటారనమాట నెల్లూరు సిటీలో. అంటే ఎంత క్రేజీ బిర్యానీకి ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు అనమాట. ఇది స్థాపించి 2016లో ఈ బిర్యానీ సెంటర్ అయితే స్థాపించడం జరిగింది. అయితే అప్పుడు ఇంత పెద్దగా అయితే ఎస్టాబ్లిష్మెంట్ లేదు, కేవలం ఇద్దరు అంటే జరీన్ తాజ్ అనే ఆవిడ అలాగే రషీద్ బాషా వీళ్ళిద్దరూ దంపతులు ఈ దమ్ బిర్యానీ అనేది స్టార్ట్ చేయడం జరిగిందనమాట. మెల్లగా ఈ 2022 వచ్చేపాటికి ఒక స్థాయికి దీన్ని తీసుకొచ్చారనమాట. ఎక్కువ మంది కస్టమర్లు దీన్ని ఇష్టపడడంతో అలా ఆ నోట ఈ నోట చేరి గరీబ్ బిర్యానీ పేరైతే మాత్రం నెల్లూరులో మారుమోగిపోతుందన్నమాట. సరే టేస్ట్ అయితే చేద్దాం ఈ బిర్యానీని. అంటే గరీబ్ బిర్యానీ అని పేరు పెట్టడానికి కూడా కారణం ఏంటంటే చాలా రీజనబుల్ రేట్స్కే వీళ్ళు ఈ బిర్యానీ అనేది సేల్ చేస్తుంటారనమాట. మొదట్లో 70 రూపాయల దగ్గర నుంచి వీళ్ళ జర్నీ స్టార్ట్ అయింది. ఈ రోజైతే ఒక చికెన్ బిర్యానీ 120 రూపాయలకి మంచి చికెన్ దమ్ బిర్యానీ సర్వ్ చేస్తుంటారు. మళ్ళీ వీళ్ళు కేజీల లెక్కల్లో కూడా బిర్యానీని సేల్ చేస్తుంటారు. అంటే కేజీ బిర్యానీ 170 రూపాయలు, అలాగే అర కేజీ అయితే 90 రూపాయలకే ఇక్కడి నుంచి పార్సిల్ తీసుకెళ్ళొచ్చు అనమాట. ఈ చికెన్ దమ్ బిర్యానీతోనో అలా పలావ్తోనో స్టార్ట్ అయిన ఈ జర్నీ ఈరోజు వెజ్ స్టార్టర్స్, వెజ్ గ్రేవీస్, చికెన్ స్టార్టర్స్, చికెన్ గ్రేవీస్, ఎగ్ ఐటమ్స్, రోటీ ఐటమ్స్, అలాగే తందూరి వెజ్ స్టార్టర్స్, తందూరి చికెన్ స్టార్టర్స్, అలాగే గ్రిల్ ఐటమ్స్, ఇట్లా చాలా రకాల ఐటమ్స్ ఈ బిర్యానీ చుట్టూ ఈరోజు వచ్చి చేరాయన్నమాట. దీంతో చికెన్ దమ్ బిర్యానీతో ఒక సేరువా అలాగే ఉల్లి చట్నీ సర్వ్ చేస్తున్నారు. ఫ్లేవర్ అయితే మాత్రం పూర్తిగా హైదరాబాద్ దమ్ బిర్యానీ స్టైల్లో ఉందన్నమాట. చాలా సాఫ్ట్ బిర్యానీ, అలాగే సాఫ్ట్ చికెన్ పీస్ కూడా. అంటే ఒక మంచి టేస్ట్ని ఇచ్చి అలాగే కష్టపడుతూ ఉంటే ఖచ్చితంగా జనం ఆదరిస్తారు. జనం ఆదరిస్తే ఖచ్చితంగా డెవలప్మెంట్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది అనేదానికి ఈ గరీబ్ బిర్యానీ ఓనర్సే నిదర్శనం అనమాట. నెల్లూరు ప్రాంతంలో నిజంగానే ఒక మంచి దమ్ బిర్యానీ, మంచి ఫ్లేవర్ ఉన్న దమ్ బిర్యానీ అనమాట. యాంబియన్స్ కూడా అంటే వీళ్ళు కొత్తగా ఎస్టాబ్లిష్ చేశారు రెస్టారెంట్ అంతా కూడా. చాలా యాంబియన్స్ చాలా చక్కగా చాలా ప్లెజెంట్గా ఉంటుంది. యాంబియన్స్ చాలా రిచ్ లుక్ కూడా ఉంటుంది అనమాట. ఆహా, మంచి చక్కని అంటే పూర్తి హైదరాబాద్ తరహా దమ్ బిర్యానీ అనమాట. బాస్మతి రైస్తో చాలా చక్కని ఫ్లేవర్తో గరీబ్ బిర్యానీ చాలా మంచి టేస్ట్ ఉందన్నమాట.
ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. నెల్లూరుకి కేవలం 3 నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ పెద్దపడుగుపాడులో గరీబ్ బిర్యానీ రెస్టారెంటు, ఎంఎం గరీబ్ బిర్యానీ దీని పూర్తి పేరు. ఇక్కడ చికెన్ దమ్ బిర్యానీ మాత్రం చాలా అంటే చాలా ఫేమస్. అది నేను ఈరోజు కొత్తగా వచ్చి చెప్పాల్సిందేం లేదు. ఎప్పటి నుంచో అంటే వీళ్ళు స్టార్ట్ చేసినప్పటి నుంచే చాలా మంచి పేరు అయితే వీళ్ళు తెచ్చుకున్నారు. ఇంట్లో సొంత మసాలా తయారీతో ఈ బిర్యానీ అయితే తయారు చేస్తారు. అందుకే ఇంత మంచి ఫ్లేవర్తో మంచి టేస్ట్ ఉంటుంది. పూర్తి హైదరాబాద్ తరహా, అంటే హైదరాబాద్ బిర్యానీ తినాలంటే హైదరాబాద్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు ఈ నెల్లూరు వాళ్ళకి. నెల్లూరు వాళ్ళు చక్కగా ఈ గరీబ్ బిర్యానీ దగ్గరికి వచ్చేస్తే హైదరాబాద్ వెళ్ళి బిర్యానీ తిన్న ఫీల్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇది నెల్లూరు సమీపంలో పెద్దపడుగుపాడులో ఉన్నటువంటి గరీబ్ బిర్యానీ కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.